తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రజలందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తదుపరి రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి ఉద్యమం అన్ని దశల్లో ఉద్యమం కూడా నాటి నుంచి 2014 వరకు అంటే 1948 నుంచి మొదలు పెడితే 2014 జూన్ 2 దాకా సాగినటువంటి మొత్తం తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైనటువంటి అంశము రైతాంగానికి సంబంధించినటువంటి అంశం. ఆనాటి సాయుధ రైతాంగ పోరాట అంశాలైన ఆ తదుపరి ఉపాధి అంశాలైన 1969 ఉద్యోగుల విద్యార్థుల ఉద్యమాలైన ఆ తదుపరి తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో సంక్షోభానికి గురై సాగునీటి కల్పనకు నోచుకోక తెలంగాణ వ్యవసాయం అంతా కూడా బోర్ల పడిపోయి వలసలకు, కరువులకు, ఆత్మహత్యలకు, బోర్ల మీద ఆధారపడిన వ్యవసాయము, కరెంటు కోసం కష్టాలు పడేటువంటి వ్యవసాయము కొన్ని దశాబ్దాలు గడిచి వీటన్నింటి పరంపరలో వచ్చినటువంటిదే మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన 2001లో 2000 సంవత్సరం నుంచే పూనుకొని 2001 నుంచి దాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి చరిత్ర అంతా కూడా లోకవిదితమే, అందరికీ తెలిసిందే. మన పోరాటం అంతా కూడా తెలంగాణ ప్రజల యొక్క సర్వ పోరాటం అంతా కూడా కృష్ణానదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో ఈ రెండు నదులకు ఉండేటువంటి అన్ని ఉపనదులు కలిపి ఈ రెండు నదుల్ని కృష్ణా గోదావరి నదులుగా మనం పిలుచుకుంటాం. ఈ నదులలో ఉండేటువంటి నీటిలో న్యాయమైనటువంటి మన వాటా కోసమే మనం పోరాటం చేస్తాం. సమైక్య రాష్ట్రంలో ఆనాడు డిమాండ్ చేసి ప్రాజెక్టులు కడుతున్నప్పుడు తెలంగాణ ప్రజల కోసం కట్టాల్సిన ప్రాజెక్టులు ఏవి, తెలంగాణ ప్రజల కోసం ఇవ్వాల్సిన సాగునీళ్ళు ఏవి, తెలంగాణ ప్రజలకు తమ న్యాయమైన వాటా ఎంతనో ఆ నీళ్లలో తేల్చి చెప్పండి అని చెప్పి కొన్ని వందల వేల సార్లు కేసీఆర్ కానీ తెలంగాణ వాదులు కానీ ప్రశ్నిస్తూ వచ్చినారు సమైక్య ప్రభుత్వాన్ని. అంటే మనం రాష్ట్రం ఎందుకు కోరుకుంటున్నామో దాని వెనకాల ఉండేటువంటి హేతుబద్ధత ఏందో, న్యాయబద్ధత ఏందో వివరించేటువంటి క్రమంలో అనేక సాగునీటి అంశాలను చెప్పినాం. చాలామంది విఘ్నులు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు, కేంద్రంలో జల వనరుల్లో పనిచేసినటువంటి ఇంజనీర్లు, విద్యాసాగరరావు లాంటి వాళ్ళు అనేక రకాలుగా అనేక వాస్తవమైనటువంటి తెలంగాణ జరిగిన నదీ జలాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ అనేక రకాలుగా వార్తలు వచ్చినాయి, వ్యాసాలు రాసినారు, పాటలు పాడినారు, తెలంగాణ కవులు రచయితలు కవిత్వం రాసినారు, గొంతెత్తి పాడినారు, అనేక కళారూపాలు ప్రదర్శించినది. అదంతా మన కళ్ళ ముందు ఉన్నదే. ఎందుకు నేను ఈ పోతుఘాతం అంతా చెప్తున్నానంటే ఇంత అత్యంత కీలకమైనటువంటి సాగునీటి రంగానికి సంబంధించినటువంటి అంశాలనే కేంద్ర బిందుగా పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించేట్టు చేశారు. సరే, ఉద్యమం నడిచిన తీరు అంతిమంగా ఫలితం వచ్చింది, అదంతా ప్రజల దృష్టిలో ఉంది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ కల్పన ఏంది, కేసీఆర్ ప్రభుత్వం కల్పన ఏంది, చేసింది ఏంది గుర్తు చేస్తున్నానండి. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీళ్ళకు సంబంధించి, సాగునీళ్ళు ఇచ్చేటువంటి విషయానికి సంబంధించి, సాగుకు సంబంధించినటువంటి విషయం మాట్లాడమంటే సాగులు చెప్తున్నారు, నీళ్ళు ఇచ్చే మాటలు మాట్లాడమంటే ఉత్తమ మాటలు మాట్లాడుతున్నారు, సాగునీళ్ళు అడిగితే సాగులు చెప్తున్నారు. కాబట్టి యథార్థాలు ఏందో మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు గ్రహించాలి, అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. కంటిన్యూస్గా మాట్లాడుతూనే పోతాం. గ్రామ స్థాయి దాకా మేము ఇది ఒక కార్యాచరణ తీసుకొని మాట్లాడుతూ పోతాం రేపటి చాలా. ఆనాడు తెలంగాణకు అవసరమైన ప్రాజెక్టులు కట్టలేదు, తెలంగాణను అన్యాయం చేసిందనే కదా మనం తెలంగాణను కోరుకున్నాం. తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత కేసీఆర్ చేసింది ఏంటి? సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు కానీ తర్వాత వైఎస్ కానీ తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్నాం, మొదలు పెడుతున్నాం, చేస్తున్నాం అని చెప్తూనే దశాబ్దాల పాటు సాగదీసిన ప్రాజెక్టులు. ఇది మన కళ్ళ ముందు ఉంది. ఏమన్నా మాట్లాడితే ఆయా జిల్లాల్లో ఉండేటువంటి ప్రాజెక్టుల పేరు చెప్పి మేము కట్టేవే కదా అంటారు కాంగ్రెస్ వాళ్ళు. సమైక్య రాష్ట్రంలో ప్రారంభించబడిన ప్రతి ప్రాజెక్టు తెలంగాణకు ఫలితం ఇవ్వని ప్రాజెక్టు మాత్రమే, ఇచ్చిన అరకొర ఫలితం ఇచ్చిన ప్రాజెక్టు మాత్రమే. మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఫలితాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వలే. ఇస్తే ఎక్కడైనా అరాకొర ఇచ్చినాయి. నాగార్జున సాగర్ కడితే ఎడమ కాలువ కింద ఇచ్చినటువంటి ఫలితం అరాకొర. శ్రీశైలం కడితే
ఎడమకాలోకి వెళ్ళి ఇప్పటికీ నీళ్లు గతిలేవు. పాలమూరు జిల్లాలో ఉండేటువంటి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ తలపెట్టి కడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నీళ్ళు ఇవ్వలే. అంటే నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా పనులు పూర్తి చేయలే. దీని మీద కొన్ని వందల సార్లు డిబేట్లు జరిగినాయి కదా. అన్ని జిల్లాల్లో ఉండేటువంటి అన్ని స్థాయిలో మీడియా మిత్రులు, జర్నలిస్టులు కూడా పోయి తెలంగాణకు అన్యాయం జరిగింది, మా నీళ్ళు రాలేదని తెలంగాణ జేఏసీలు ఏర్పడ్డప్పుడు మీడియా జేఏసీ కూడా బ్రహ్మాండంగా చాటి చెప్పింది కదా. విజువల్స్ పెట్టింది, వార్తలు రాసింది, వార్తలు కవర్ చేసింది. మళ్ళీ మాట్లాడితే పాలమూరుకు సంబంధించి మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ ప్రాజెక్టులు మేము కట్టాయని మాట్లాడతారు. ప్రాజెక్టులు మీరు మొదలుపెట్టారు నిజమే, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండినటువంటి పెండింగ్ ప్రాజెక్టులని గతంలో మనం పిలుచుకునేటువంటివన్నీ కూడా ఆ రెండు ప్రభుత్వాల కాల పరిమితిలో మొదలుపెట్టినవే, కానీ వాటి పూర్తి చేయాలన్న సంకల్పంతో చేయలేదు. రాజశేఖర రెడ్డి ఏకకాలంలో మొదలుపెట్టినటువంటి తెలంగాణ ప్రాజెక్టులు, ఆంధ్ర ప్రాజెక్టులో ఆంధ్రవి అక్రమంగా అనుమతులు లేకుండా పూర్తయిపోయినాయి, నీళ్లు లాక్కపోయినారు. నీళ్లు లేని అంటే చట్టబద్ధంగా కేటాయింపులు లేని, అర్హత లేని ప్రాంతానికి బేసిన్ కూడా నీళ్లు తీసుకుపోయారు. అనేక ప్రాజెక్టులు కట్టుకున్నారు, అనేక రిజర్వాయర్లు కట్టుకున్నారు. కొన్ని వందసార్లు చెప్పినా నేను 400 టీఎంసీల నీటి నిల్వ ఉంచుకునేటువంటి విధంగా అనేక రిజర్వాయర్లను ఆంధ్ర ప్రాంతంలో కట్టుకున్నారు కృష్ణా జలాల మీద. రాయలసీమ అంటే ఆంధ్రలో భాగం. కట్టుకున్నందుకో ఆ ప్రజలకు నీళ్లు పోతున్నందుకు మాకు బాధ లేదు, కానీ ఏకకాలంలో మొదలుపెట్టి మీరు పాలమూరుని ఎట్లా ఎండబెడతారు, నల్లగొండని ఎట్లా ఎండబెడతారు, రంగారెడ్డిని ఎట్లా ఎండబెడతారు, మాకు నీళ్ళు లేకుండా అర్హత లేని ప్రాంతానికి ఎట్లా తీసుకుపోతారు, హక్కున్న ప్రాంతానికి కాదని ఇది వందల సార్లు డిబేట్ చేసినాం. చివరికి తెలంగాణ వచ్చినాకనే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉంటూ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఉండి బాధ్యతల్లో ఆ రోజు నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ని, లక్ష్మారెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు మంత్రి, శ్రీనివాస్ గౌడ్ గారు పార్లమెంటరీ సెక్రటరీ, ఆయన కూడా క్యాబినెట్ సహాయ మంత్రి హోదాలో ఉండే, మేము నలుగురం ఒక్కొక్కరు ప్రాజెక్ట్ పంచుకొని హరీష్ రావు గారి నేతృత్వంలో పనిచేసిన, కేఎల్ఐకి నేను బాధ్యత కూడా పనిచేసిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్. సుమారు 4,000 కోట్ల పైచిలకు మేము ఖర్చు పెట్టినాకనే మా ప్రభుత్వంలోనే, కేసీఆర్ ప్రభుత్వంలోనే 2015 నుంచి మొదలుపెట్టి 15, 16, 17 సంవత్సరాలలో ఏటేటా పెంచుకుంటూ ఇవాళ పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కేసీఆర్ది. పని చేయించినటువంటి శాఖ హరీష్ రావు గారిది, పని చేసింది హరీష్ రావు గారు, వెంబడి పడ్డది మేమంతా, సహకరించింది అధికారులు. సుమారు చిన్ననీటి పారుదల వచ్చి ప్రాజెక్టులు వచ్చి ప్రతి వానాకాలంలో 10 నుంచి 12 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చినాం. యాసంగిలో కూడా ఒక్కో సంవత్సరం 7, 8, 9 లక్షల ఎకరాల దాకా సాగునీళ్ళు ఇచ్చినాం, పంటలు పండించినాం. సిగ్గనిపించాలి కదా వీళ్ళకి మాట్లాడేటప్పుడు, మీరు నీళ్ళు ఇవ్వలేదు, మీరు మేమే ఇచ్చినామని చెప్పడానికి. మీరు మొదలుపెట్టిండ్రు, మీరు కాదు మొదలుపెట్టింది. మీరు ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోతుంటేనంటే అటు టీడీపీ కానీ కాంగ్రెస్లో ఉండేటువంటి నాయకులు కానీ ఆనాడు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి అందరు నాయకులు కూడా బానిసల్లాగా చంద్రబాబు కానీ రాజశేఖర రెడ్డి కానీ జైలు కొట్టిన మీరంతా సపోర్ట్ పలికిన వాళ్ళు, వాళ్ళ సంఖ్యలో కూర్చున్న వాళ్ళు, తెలంగాణను ఎగతాళి చేసిన వాళ్ళు, తెలంగాణ నాయకత్వాన్ని, ఉద్యమాన్ని చిన్నగా చేసి మాట్లాడిన వాళ్ళు. ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవుతుంటే ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ఒకనాడు అడిగినటువంటి వాళ్ళు ఇవాళ ఉండేటువంటి మంత్రులలో, ఇవాళ ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులలో, శాసనసభ్యులలో ఒక్కరంటే ఒకే ఒక్కడు మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీలో ఉండి మాకు అన్యాయం అవుతుందని మాట్లాడేది ఒకే ఒక్కడు, పి జనార్దన్ రెడ్డి. ఆ పార్టీలో ఒక్కడు మాట్లాడలేదు, సిగ్గుండాలయ్యాలు మాట్లాడి. కేసీఆర్ సర్కారులో 10 ఏళ్ల కాలంలో అసలు నీళ్ళే వేయలేదు, పనే జరగలేదు, కృష్ణా జలాల మీద ఏం పని జరగలే, గోదావరి మీద ఏం జరగలే, సాగునీటి మీద ఏం జరగలేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. స్వరాష్ట్రం వచ్చినాకనే, స్వపరిపాలన వచ్చినాకనే కృష్ణా గోదావరిలో మన న్యాయమైన వాటా మనం దక్కించుకోవాలని దానికోసమే రూపకల్పన చేసి మనం కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని 2014లోనే రిక్వెస్ట్ చేసినాం. ఒక్కసారి కాదు 100 సార్లు. 20 రాష్ట్రాలు పంచాయతీ దింపుకోవాలి, అది కేంద్రం చేయాల్సిన పని. నదీ జలాల పంపిణీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేయాలి, మనందరికీ తెలుసు.
ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి మొరబెట్టుకొని అయా మేము ఏర్పడ్డదే రాష్ట్రం కోసం బలిదానాలు జరిగిందే, మేము పోరాటం చేసిందే, 2-3 తరాల వాళ్ళు త్యాగాలు చేసిందే, ఇగో ఈ నీళ్ళ కోసం మా నీళ్ళు మాకు దక్కాలి, మా ప్రాజెక్టు మేము కట్టుకోవాలి, మేము ఇప్పుడు వేగంగా కట్టుకోవాలి, ఆరారం అని ఉన్నాము, మేము ఆకలి అని ఉన్నాము, గొంతు తడారిపోయింది, మేము కట్టుకుంటాం. కేవలం మీరు చేయాల్సింది తెలంగాణకి ఎన్ని, ఆంధ్రాకి ఎన్ని నీళ్లు ఏ నిష్పత్తిలో మీరు కేటాయింపులు చేస్తారో చేయండి, మేము 50-50 అడుగుతున్నాం, మీరు చట్టబద్ధంగా తేల్చండి అని చెప్పినాం. ఇవాళ తెలుస్తాం, రేపు తెలుస్తామని కేవలం రాజకీయ కారణాలతోన మోడీ సర్కార్ 10 ఏళ్ల కాలం పాటు నీటి కేటాయింపులు చేయలే. 3-4 నెలల్లో ముగించాల్సినటువంటి నీటి కేటాయింపుల అంశానికి 10 ఏళ్ల కాలం తీసుకున్నది మోడీ ప్రభుత్వం. గతంలో అడిగినాం, నిలదీసినాం, ఇప్పుడు అడుగుతున్నాం, అనేక సార్లు అడిగినాం. రాష్ట్రం నుంచి ఉండేటువంటి 8 మంది ఎంపీల్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు. ఒక్కనాడైనా ఈ నదీ జలాల పంపిణీ అంశం దశాబ్దం పాటు పెండింగ్లో ఉంది, మాకు తొందరగా కావాలని మాట్లాడతాడా? కిషన్ రెడ్డి మాట్లాడిండా? బండి సంజయ్ మాట్లాడిండా? మాట్లాడిండు బండి సంజయ్. ఏం మాట్లాడిండు? మా రేవంత్ అన్న కేసీఆర్ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాడని ఎదురు చూస్తున్నామని మాట్లాడు. కిషన్ రెడ్డి అదే భావనను ఇంకో మాటల్లో మాట్లాడాడు శుద్ధి పెద్దగా. పాలమూరు లేదా నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఈ జిల్లాల ప్రజల ప్రాజెక్టులు పూర్తి కావాలంటే గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కేటాయింపులకు 2 నాళ్ళు లేట్ అయినా ఇబ్బంది లేదు. కానీ కృష్ణాలోనే సమస్య ఉంది కాబట్టి నదీ జలాల పంపిణీ చేయండి అని డిమాండ్ చేయాలి కదా. వీళ్ళు ఒక్కనాడైనా మాట్లాడాలి కదా, ప్రధానమంత్రి దగ్గర పోయి అడగాలి కదా, అయ్యా మాకు ఒత్తిడి ఉంది ఆ రాష్ట్రంలో చేయండి మీరు అని అడగాలి కదా. వీళ్ళు చేయరు. ఇన్ని మాటలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి 33 సార్లు ఢిల్లీకి పోయిస్తాడు, 36 సార్లు, 5-6 సార్లు విదేశాలకు పోయిస్తాడు, పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు. ఒక్కరోజన్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన పెట్టుకొని సమీక్ష పెట్టి ప్రజాప్రతినిధులను పెట్టుకొని ఇంజనీర్లను పెట్టుకొని అవునాయమల కేసీఆర్ 90% పని పూర్తి చేసినా అని చెప్తున్నాడు, 24,500 ఎకరాల భూసేకరణ కంప్లీట్ అయిందని చెప్తున్నాడు, మిగిలింది కేవలం 300-400 ఎకరాలు మాత్రమే. 24,500లో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నాడు. 5 రిజర్వాయర్లు దాదాపు అయిపోయినాయి, ఉద్దండాపూర్లో కొంచెం పని తప్ప 5 రిజర్వాయర్లు దాదాపు కంప్లీట్ అయినాయి. 4 చోట్ల పంపింగ్ స్టేషన్లు పూర్తయినాయి. ప్రపంచంలోనే పెద్దదైనటువంటి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది. కాళేశ్వరం కంటే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలమూరు అని చెప్తున్నాడు. ఏం మిగిలింది, మళ్ళీ ఏం చేస్తే నీళ్ళు వస్తాయని ఒక్కనాడన్నా ముఖ్యమంత్రి శ్రద్ధ చూపిండండి. ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి శ్రద్ధ చూపకపోతే మిగతా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఒక్కనాడన్నా ఈ విషయంలో మాట్లాడమంటే జులాయి మాటలు, చిల్లర మాటలు మాట్లాడతారు, కానీ వ్యక్తిగత ఆరోపణలు చేసే మాటలు మాట్లాడతారు, కానీ ప్రజలకు సంబంధించిన అంశాల మీద వీళ్ళకి అవగాహన లేదు, అవగాహన పెంచుకునేటువంటి సోగి లేదు మంత్రులకు. తెలంగాణ మంత్రులు, నీళ్ళ మంత్రికి అసలే సోగి లేదు. ఇలా పాలమూరు జిల్లాలో, పాత పాలమూరు జిల్లాలో నారాయణపేట ప్రాంతంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రిగా నేను నేరుగా అడుగుతున్నా, పాలమూరు బిడ్డవు కదా, నీకంటే 10-11 ఏళ్ళు ముందు పుట్టిన వాళ్ళం మేము ఉన్నాము, నీకంటే ముందు మంత్రిగా పనిచేసిన నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మరి పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు సమీక్ష చేయలేదు ఇప్పటిదాకా? ఒక 1,000-1,200 కోట్లు ఒక 3-4 నెలల పని సీరియస్గా చేస్తే 12.5 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే, పోయిన వానకాలం నీళ్లు వాడుకునే అవకాశం ఉండే. ఒక సీజన్ పోగొడుతువే, పుణ్యం కట్టుకుంటువే, ఏమొచ్చే ఫలితం మరి? ఏం ఆనందం అది? నీళ్ళు కూడా రైతులు ఎండబెడితే, పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి ఎండబెడితే ఆనందమా? ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక పని ఎక్కడి దాకా వచ్చిందో చూసి ఆ మిగతా పని చేస్తే అది పని అంటారు, కానీ వాళ్ళు చేసేది కాబట్టి నేను పక్కకు పెడతా, నేను పట్టించుకోనంటే అది పురుషబుద్ధిని తెలియజేస్తుంది, అజ్ఞానాన్ని తెలియజేస్తుంది, స్వార్థ రాజకీయాన్ని తెలియజేస్తుంది, కానీ ప్రజాహితాన్ని తెలియజేయదు. అందుకే మేము నదీ జలాలలో 50-50% వాటా మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, 50-50కి వీళ్ళు కొట్లాడలేదంట. కొట్లాడినాం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మాకు
ఏనాడు కూడా సఖ్యత లేదు. మేమెంత సఖ్యత ఏకపక్షంగా వాళ్ళ మీద పడి ప్రజాహిత అంశాలన్నిట్లలో, దేశంలో ఉండే ప్రజాహిత అంశాలన్నిట్లలో మేము మద్దతు పలికినా వాళ్ళకు ఉండే రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నదీ జలాల అంశాన్ని వీలైనంత ఆలస్యం చేద్దాం, పెండింగ్లో పెడదాం రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి మోడీ గారి ప్రభుత్వం భావించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమే వాళ్ళు ఆనాడు ఏం చేశారు, మేము డిమాండ్ చేసినాం. 1 డజన్కి పైగా సార్లు కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా లెటర్లు ఇచ్చినారు ప్రధానమంత్రి గారికి. నీటి పంపిణీ చేయడా బాబు, మాకు వేరే అవసరం లేదు, మీరు మా ప్రాజెక్టులకు మేము అడిగినాం, మీరు నిధులు ఇవ్వలే, జాతీయ హోదా ఇవ్వలే, ఓకే, మా సావేదం మేము కష్టం, నీళ్ళు ఎంతనో తెచ్చండి అని చెప్పినాం. 10 ఏళ్ళు చేయకుండా ఏం చేశారు, ప్రారంభంలో తెలంగాణ వచ్చిన కొత్తలో చట్టబద్ధంగా ఉండేటువంటి అపెక్స్ కమిటీ అని ఉంటుంది. శాశ్వతమైనటువంటి పరిష్కారాలు అయ్యే లోపల తాత్కాలికంగా ఇప్పుడు మీరు తెలంగాణలో, ఆంధ్రాలో ఈ మోతాదులో ప్రాజెక్టులు గిద్దే ఉన్నాయి కాబట్టి మీరు ఈ నిష్పత్తిలో వాడుకోండి అని చెప్పి ఒక నిష్పత్తి చెప్పినారు. టెంపరీ అడాక్ అరేంజ్మెంట్ అంటారు దాన్ని, పదం కూడా అడాక్ అరేంజ్మెంట్ అని ఉంది. దాంట్లో 64%, 36% చొప్పున మీరు వాడుకోండి, మేము నీటి కేటాయింపులు శాశ్వత పరిష్కారం చెప్పేటప్పుడు మీ వాటాలు మీకు ఉంటాయి. అప్పుడు ఇట్లా లేకి మాటలు మాట్లాడారు వీళ్ళే. తక్కువ ఒప్పుకున్నారు, సంఖ్యలు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం కాదా బాబు, మేము పరిష్కారం ఇంకా చేయలే, మొదలు పెట్టలే, అది మొదలయ్యేదాకా మీరు నీళ్ళంటూ ప్రాజెక్టులలో వాడుకోవాలి కదా, మీరు ఇద్దరు తగువ పెట్టుకోకండి, పంచాయతీలు చేసుకోకుండా దీన్ని వాడుకోండి అని వాళ్ళు పండిత న్యాయం పైన చోటి చట్టబద్ధమైనటువంటి తాత్కాలిక న్యాయం చెప్పింది. ఏం చేయలేము, మనం ఉన్నది సర్దుకోవాలి. దానికి ప్రాతిపదిక ఏంది, వీళ్ళ వైఫల్యం. ఎందుకు వైఫల్యం, తాత్కాలిక ప్రాతిపదికన 36-34% వాళ్ళు కేటాయించినప్పుడు వాళ్ళు పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏంటివి? అయ్యా, ఆంధ్రాలో నీళ్లు వాడుకునే ప్రాజెక్టులు ఇన్ని ఉన్నాయి, ఇన్ని నీళ్లు ఆంధ్రాలో వాడుకునే ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాజెక్టులకు మోతాదుకు సరిపోను, మేము కేటాయింపులు ఇవి చేస్తున్నామన్నా. ఆంధ్రాలో కట్టినప్పుడే తెలంగాణ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ఉంటే ఇక్కడున్న ప్రాజెక్టులు కూడా ఈ మోతాదు ఉన్నాయి కాబట్టి ఇన్ని నీళ్ళని వచ్చేది. మీ చేతగాని అసమర్థ దద్దమ్మ పరిపాలన కారణంగా, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టని కారణంగా తాత్కాలిక ఏర్పాటు జరిగినప్పుడు మనకు 34 అనేది వచ్చింది. ఇప్పుడు 50-50 మేమేమంటున్నాం, కొత్త సర్కారు వచ్చింది, 50-50 మీరు అడగండి. మేము మొదటి నుంచి అడిగింది కేంద్రం తొందరగా ఈ తీర్పు చేయమని డిమాండ్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఉంది. మీరు నిజంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద యుద్ధమే చేస్తామంటున్నారు కదా రోజు. నిజమే అయితే ప్రధానమంత్రి కార్యాలయం మీద ధర్నాకు పిలుపునియండి ముఖ్యమంత్రి గారు, మేము వస్తాం, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము వస్తాం, ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు వస్తాయి, రైతులు వస్తారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి నీళ్ళ మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర అవసరమైతే ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట దీక్షకు మీరు పిలుపునియండి, దమ్ముంటే సాధించండి. తెలంగాణ న్యాయమైన వాటా కృష్ణా గోదావరి జలాల్లో ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి శాశ్వత పరిష్కారం చేయండి అని డిమాండ్ చేస్తూ ధర్నాకు పిలుపుని, పోరాటానికి పిలుపునియండి. రాజ్భవన్ ముందల పోయి రాజీనామా చేస్తుంది కదా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈ రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర ప్రజల జలం కోసం, బతుకు కోసం, నీళ్ళ కోసం పిలుపునియండి, పోదాం దమ్ముంటే. ఆ పని చేయాలి. ఆ పని చేయకుండా ఆ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి తీసుకోవాలంటే రుణం ఇచ్చే సంస్థలు ఇయ్యవు. దానికే తెలంగాణ వచ్చిందా మీరు నీళ్ల పంపిణీదాకా మేము ఆగం, మాదేదో మేము చేసుకుంటామని చెప్పి మనం ధైర్యం చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మనం పెట్టాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదలు పెట్టగానే 11 జూన్ 2015 బూత్ దగ్గర శంకుస్థాపన చేసి ప్రాజెక్టు మొదలుపెట్టాం. 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, టనల్స్, ఓపెన్ కెనాల్స్ వచ్చే రంగారెడ్డిలో చల్లడంలో సింహోబాద్ పాలమూరులో మారుతాయి. 12,30,000 ఎకరాలకు సాగునీళ్లు,
1200 పైచీలు గ్రామాలకు తాగునీరు ఉద్దేశించిన ప్రాజెక్టు మొదలుపెట్టి సర్కార్ ఈ సాగునీటి పారుదల నిర్ణయం క్యాబినెట్లోనే తీసుకున్నది. ఫస్ట్ క్యాబినెట్లోనే ఇది సాగునీటి మీద చేసి ఆ తదుపరి నిర్ణయం చేసింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. భారీ ప్రాజెక్ట్ అనేది పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ సర్కార్ మొదలుపెట్టింది. నిధుల సమీకరణకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి పెట్టారు. అదే తేలలేదు కదా నీటి పాట మీరు ఎట్లా మొదలు పెట్టాలని ఒక పక్క ఆరోగ్యం చేసి చంద్రబాబు కేసులు వేసి ఆగిస్తే అప్పులు ఇచ్చేటువంటి సంస్థలు ఇవ్వవు. కానీ ప్రాజెక్ట్ మొదలైంది రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులనే పాలమూరు రంగారెడ్డి చేపడతామని అంటే అంత ప్రాధాన్యత అభివృద్ధి చేయడం రాష్ట్రం నడవడానికి అవసరమైన మొత్తం డబ్బులోకి వెళ్ళి డబ్బునే ప్రాజెక్టు పెట్టి ఖర్చు పెట్టి ప్రాజెక్టు ఇచ్చారనేటువంటి సంకల్పాన్ని కేసీఆర్ చిచ్చుదీన్ని శంకిస్తారు. నీళ్లలో నిపుణులు పుట్టించి ఇతర ఎంపీలు తెలంగాణ తీసుకున్నది ప్రపంచ విఖ్యాతిగా అంచిన ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్ అయితే నీళ్ళ అవగాహన లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. అయినా మొట్టమొదటి చేసుకుపోయినా కేంద్రంలో దశలో ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి సంస్థ కేంద్ర ధనంలో ఉండేటువంటి పర్యావరణానికి సంస్థ 1000 కోట్ల జరిమానా ఇచ్చింది. మళ్ళీ దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం మళ్ళీ మనం చేస్తాం. ఎన్నో ఉపాయాలని మనం ఏం పని చేస్తున్నామో ఎట్లా చేస్తున్నామో ఉపాయంగా చేస్తే ఇది ఆంధ్రాకు మేలు జరిగేటట్లు మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడినా అనుమతులు లేకుండా ఈ కెనాల్ ఎట్లా దొరుకుతుంది, ఈ టన్నల్ ఎట్లా దొరుకుతుంది, పంపింగ్ స్టేషన్ టెండర్ ఎట్లా పిలుస్తుంది అంటే ఇంటి గుంటున్నప్పుడు బయట పెడుతూ వచ్చినటువంటిది ఇంటి దొంగలే ప్రతిసారి. ఇవాళ ఏం మాట్లాడతాడు దొంగలని? పాలమూరు రంగారెడ్డిని కట్టినామని కేసీఆర్ చెప్తుండే కానీ ఇవాళ సుఖరి వేరేమాట ఏం తెలివి ఉన్న మాటనే అవగాహన ఉన్న మాటనేనా? ఇంత సీనియర్గా నువ్వు మాట్లాడాల్సిన మాటనేనా? ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాజెక్టు దాని సిస్టమ్ అంతా కూడా మెయిన్ కాంట్రిబ్యూట్ అంటారు ఇంగ్లీష్. ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తయితే ప్రాజెక్టు కంప్లీట్ అయినట్లేదు. నీళ్ళు ఇవ్వడం అనేది సాంకేతిక అంశం. మెయిన్ కాంట్రిబ్యూట్ అనేది ఏంది? పాలమూరు రంగారెడ్డిలో రిజర్వాయర్లు, టనల్స్, ఓపెన్ కెనాల్స్, రిజర్వాయర్ దాకా వచ్చేటువంటి ఓపెన్ కెనాల్స్, పంపింగ్ స్టేషన్లు, సచ్చుపూళ్ళు, ఆ పంపింగ్ స్టేషన్లో ఉండేటువంటి ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ అంటారు. అంటే పంపులు కూర్చోబెట్టడం, కరెంటు కనెక్షన్లు ఇవ్వడం, మోటార్ బటన్ వస్తుంటే నీళ్లు దొక్కడానికి నీళ్ళు రావడం రెడీగా ఉంచడం. ఈ పనులు పూర్తయితే దాదాపు ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పూర్తయినట్టు. ఇవన్నీ చేసినాం, మేము కంప్లీట్ చేసినాం. నార్లాపూర్ కాడ కేసీఆర్ వచ్చి బటన్ వచ్చి నీళ్లు కూడా నార్లాపూర్ రిజర్వాయర్కు 2.5 టీఎంసీల నీళ్లు నింపినాం. ఆ నీళ్ళని వాడుకోమంటే కూడా తెలివి లేదు. పోయిన సంఖ్యలో పంటలకి నీళ్ళు వాడుకునే అవకాశం లేదు. అక్కడ ఎల్లు దాంట్లో ఒకే తొలిపోయి వచ్చింది ఒక మోటార్ పెట్టి, అది కూడా చేయాలి. మేము అయినటువంటి పాలమూరు రంగారెడ్డి 34,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మీరు తలపెట్టినటువంటి గతంలో తలపెడితే మీరు పూర్తి చేయకపోతే మేము పూర్తి చేసినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కలిపి ఎన్ని నీళ్ళు ఇస్తాయో అంతకంటే రెట్టింపు నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి మీరు 40-50 ఏళ్ల కాలంలో నీళ్ళు ఇస్తున్నాం, అగో ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చిన నీళ్ళ రిజర్వాయర్ల సామర్థ్యం అంతా కలిపితే జూరాల 6.5 టీఎంసీలు, కేరళ కింద ఉండేటువంటివన్నీ కలిపితే 4 టీఎంసీలు, 3.9 4 కూడా కాదు. నెట్టంపాడు, భీమా కింద అన్ని కలిపితే 4 టీఎంసీ, అంత కలిపితే 15-16 టీఎంసీలకు మించి సామర్థ్యం లేదు. 50-60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ తెలుగుదేశం కాలంలో పాలమూరుకు నీళ్ళు ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి రిజర్వాయర్లు అన్నీ లెక్కేస్తే 15-16 టీఎంసీలు కూడా కాదు. మేము ఈరోజు పాలమూరు రంగారెడ్డి కింద కట్టింది ఒక కరివెన 19 టీఎంసీలు, ఒక వట్టెం 15 టీఎంసీలు, ఒక ఏదుల 7 టీఎంసీలు, ఒక నార్లాపూర్ 8 టీఎంసీలు, ఉద్దండాపూర్ 15 టీఎంసీలు. మీరే కల్పన ఉందా అసలు?
సర్కారులో తెలంగాణకు నీళ్ళు లేదని మాట్లాడారు. పాలమూరు రంగాన్ని కట్టి పూర్తి చేశాం. 100 సార్లు చెప్పాను, మేమందరం చెప్పాను. నేనంటే నేను ఒక్కటి కాదు, బీఆర్ఎస్ పార్టీ తరఫున అయ్యా 3-4 నెలలు మనసు పెట్టి పనిచేస్తే అయిపోతాయి పనులు. ఎక్కువ లేవు, కొద్దిగానే ఉన్నాయి. 200 కోట్ల బిల్లులు ఉన్నాయి. బిల్లులు మాత్రం ఇచ్చింది, కాంట్రాక్టర్ల బిల్లు మాత్రం పెట్టిలో ఉండేటువంటి 4 నెలలు మాత్రం మాకు తెలియనట్లేదంటే గతంలో 4,000 కోట్ల నీళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ఏమంటే 200 ఖర్చు పెట్టే 12,30,000 ఎకరాలు సాగునీళ్ళు చేస్తూ పడుతుంది. ఇప్పుడైనా మొదలు ఈసారి వచ్చింది. మా పిల్లలు మేరకు దాకా పనులు చూసి మరువారం నడిపించుకున్నాం. వచ్చే వానాకాలానికి మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు. గా పని చేయండి. నీకు కేటాయింపు కోసం ఎందుకంటే కొట్లాడదాం, మీకు కలిసి వస్తాం. మీరా పని చేయమంటే మీకు కొట్లాడడానికి చేతగాక, పైన సాధించడానికి చేతగాక, ఇక ఉన్న వాళ్ళకి పూర్తి చేయడానికి చేతగాక అది 2-3 పిల్లర్స్ కొంచెం క్రాక్లు వస్తే ప్రాజెక్టే పోయిందని చెప్పి అత్యంత హీనంగా, అత్యంత అన్యాయంగా ప్రచారం చేసి మాట్లాడేటువంటి వాడు మీరు కాళేశ్వరం. మొత్తం ప్రాజెక్టు అయితే 90,000 కోట్లు, 95,000 కోట్లు అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో 2 లక్షల కోట్ల అవినీతి అన్నమాట. ప్రాజెక్ట్ కాస్టే ఇప్పటిదాకా మొత్తం అయినటువంటి ఖర్చే 96,000 కోట్లు. సిగ్గు ఎక్కువ ఉండాలి ఇట్లా మాట్లాడిన వాళ్ళం, గతంలో మాట్లాడిన వాళ్ళం. ఇలా కాళేశ్వరం లేకపోతే ఉత్తర తెలంగాణలో నీళ్ళు ఎక్కడి రోజు రైతులే కదా మాట్లాడింది. కాళేశ్వరం అనేది ఒక కట్టగట్టి ఒక డ్యామ్ దాని నుంచి కాలువలతో నీళ్ళు ఇచ్చేది కాదు. 3 గడలు, అనేక పంపింగ్ స్టేషన్లు, అనేక కాలువలు, అనేక సవాళ్ళు, ఇదంతా కలిపితే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎక్కడో కింద ఛత్తీస్గఢ్ బార్డర్లో, మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి గోదావరిని ప్రాణహితం ఆ నీళ్లను ఒడిసిపట్టుకొని ఇలా ఎక్కడి దాకా హైదరాబాద్ మంచినీళ్ళ కూడా అదే కాళేశ్వరం నీళ్ళు ఓట్ చేస్తున్నారు. అదే కాళేశ్వరం నీళ్లను వచ్చేటువంటి దానిలో ఉండేటువంటి గుణపోచమ్మ రిజర్వ్ టీఎంసీల గురించి మాట్లాడే చైతన్యం వచ్చింది. ఎట్లకేళ్ళు వచ్చింది? కేసీఆర్ సాగించిన జలసాధన ఉద్యమ ఫలితం కాదండి. ఒక్కొక్క మండలంలో 45 రోజుల పాటు 2002 నవంబర్ నుంచి 2003 జనవరి 6 దాకా 45 రోజుల పాటు మండలంలో వేలాది మంది, లక్షల మంది ప్రజలను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఆయన సాగునీటి యొక్క ఆవశ్యకత ఏంటి, మనం ఎట్లా నష్టపోతున్నాం, తెలంగాణ వస్తే ఎట్లా నీళ్ళు వస్తే ఎట్లా బాగుంటుందని చెప్పినాం. ఆ అవగాహనతోనే తెలంగాణ వచ్చిన రైతాంగం ఒక్కొక్కటి చేసుకుంటా చెరువులను దురస్సు చేసి, కుంటలను దురస్సు చేసి, పాత ప్రాజెక్టులను పూర్తి చేసి, కాలువలతో నీళ్లు తెచ్చి, చెక్ డ్యాములు కట్టి తెలంగాణలో ఆకాశం నుంచి చూస్తే కనిపిస్తుంది పచ్చబడ్డ తెలంగాణ. ప్రయాణం చేసి సరైన దృష్టిలోపం లేకుండా చూస్తే కనిపిస్తుంది పచ్చబడ్డ తెలంగాణ. పచ్చబడ్డ తెలంగాణలో అడుగడుగున కేసీఆర్ కనిపిస్తాడు. మీరు తిడితేనో, శాపనార్థాలు పెడితేనో, బదనాం చేస్తేనో, మాట్లాడితేనో అవతలను తగ్గిపోరు, మీరు గొప్పోళ్ళు కాదు. కేసీఆర్ కంటే గొప్ప పని చేస్తే మీరు గొప్పోళ్ళు అవుతారు. కేసీఆర్ను తింటే, హరీష్ రావు తింటే మీరు గొప్పోళ్ళు కాదు. లేదా నన్ను తింటా ఎవడు గొప్పోడు కాదు. మమ్మల్ని తిట్టిన వాళ్ళు లేకినాళ్ళు అని ప్రజలు అనుకుంటాపిస్తే మమ్మల్ని తిట్టినంత మాత్రం వాడు గొప్పోడు కాలేడు ఎవడు కూడా. గత ప్రభుత్వంలో పనిచేసిన నాయకులకు మించినటువంటి గొప్ప ప్రజలకు మేలు, అరే బాగా చేసేటప్పుడు మనగాడ మాకు ఇది అయిందని అనుకోవాలి. గెలిపోవటములు కాదు, గెలుస్తారు, ఓడిపోతారు. ఓ ప్రభుత్వం ఉంటుంది, పోతారు. ప్రజలు ఒకసారి ఓ ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు, మరోసారి ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు. అక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో అవకాశం వచ్చిన వాళ్ళు ఏ పని చేసింది అనేది లెక్క.
దాన్ని మర్చిపోయి ఆ విద్య లేకుండా ఇష్టారీతిగా కేసీఆర్ వైఫల్యం, హరీశ్రావు వైఫల్యం వల్ల తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల అందులో 70% నీళ్లు వాడుకున్నారు, మనం 30% వాడుకున్నామని మాట్లాడుతున్నారు. మరి నేను మొదలు చెప్పిందే మళ్ళీ చెప్తాను. మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే మనకు ఆ కేటాయింపులలో ఎక్కువ వచ్చేది కదా, తారాలి కేటాయింపులలో కూడా. ఒకటి. రెండు, మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులు మొదలుపోకుండా అడ్డం పడిన సైతవులు మీరే కదా. పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ల లోపల ఇద్దామంటే అది సాగదీసేటట్టు చేసి దున్నలే మీరు కదా, కేసులేసి సిగ్గని కదా ఇట్లా మాట్లాడి. మీరే ప్రాజెక్టులు కట్టారు, మేము కట్టే ప్రాజెక్టుల మీద మీరే కేసులు ఇస్తారు, మీరే ఆపేస్తారు. ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర ఎక్కువ వాడుతున్నారు అనమాట. మేము అదే అంటున్నాం, ఆంధ్ర తన వాటాకు మించి వాడుకుంటున్నది ఇవాళకి కూడా. దీని మీద పోరాటం చేయాలి అని చెప్తున్నాం. మీరు చేస్తలేరు ఆ పోరాటం. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏమంటున్నాడు? మిగులు జలాలు, ఏట్ల జలాలు సముద్రంలో ఒట్టిగా పోతున్నాయి, మేము వాడుకుంటున్నామని అంటున్నాడు. మరి సముద్రంలో ఒట్టిగా పోయినాయి చంద్రబాబు నాయుడు వాడుకుంటుంటే, రేవంత్ రెడ్డి వాడుకుంటుంటే ఎవరు వచ్చి అంటపడ్డారండి? సింపుల్ ముచ్చట. వాడుకునే ప్రయత్నం ఏం చేసిందండి మీరు? ఆ వాడుకునే ప్రయత్నం చేయమని కదా మేము కోరుతున్నది. కాబట్టి మీరు ఆనాడు ఇచ్చినటువంటి కానుక తెలంగాణకు బోర్లు, ఫ్లోరైడు, కరువు, వలసలు, ఆకలి చావులు, అంబలి కేంద్రాలు, గంజి కేంద్రాలు, బలవన్మరణాలు, ఏ గ్రామంలో కూడా సగానికి మించిన జనాభా లేకుండా పొట్ట చేత పట్టుకొని దూర ప్రాంతాలకు వలసపోయినటువంటి ఒక చిత్రం మీ పాలన అంతా కూడా. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ పల్లెలలో వచ్చినటువంటి మార్పు మీ కళ్ళకు కనిపిస్తలేదా? గ్రామాలు ఎంత బాగుపడ్డాయి, గ్రామాలు ఎంత సుందరంగా అయినాయి. ఇంకా ముందుకు పోవాల్సిన అవకాశం ఉంది. ఆ ప్రయత్నం కొనసాగుతుంది. సాగునీళ్ళు ఇచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, కరెంటుకు ఇబ్బంది లేకుండా చేసి, పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చేసి, పంటలు పడితే కొనడానికి ఇబ్బంది లేకుండా చేసి, రైతులు ఎదారు లేకుండా ఉండేటువంటి స్థితి తెచ్చిన ఐటీ అభివృద్ధి అయింది బ్రహ్మాండంగా దేశంలో. రాష్ట్రాన్ని ఇంత సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ఈ నుంచి ముందలిస్తామండి చేతనైతే. 15 నెలలు అయింది, ఎక్కల పడిపోయారు. రియల్ ఎస్టేట్ డమాలు, వ్యవసాయం కుప్పకూలుతూ ఉంది, కరెంటు దిక్కు లేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆటో వాళ్ళ మరణాలు, స్కూల్ పిల్లల మరణాలు, రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల మరణాలు, రైతుల మరణాలు, 430 చేరింది రైతుల ఆత్మహత్య. వీటి మీద మాట్లాడండి. ఇవి ఎందుకు జరుగుతున్నాయో చూడండి, మీ నిర్ణయాలు సమీక్షించుకోండి. ఒక్క సమాజ వర్గం అయినా సార్ తెలంగాణలో మేము సంతోషంగా మాట్లాడే ఉన్నారానండి? ఒక్క సమాజానికి అంటే వృత్తి పనులు వాళ్ళు కానీ, రైతులు కానీ, ఆటో వాళ్ళు కానీ, కూలీలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, ఆఖరికి పింఛన్ మీద ఆధారపడే ముసళ్ళలో ఉసురు కూడా తగలేదు కదా మీకు. $4,000 ఇస్తామని, 2,500 ఇస్తామని వాళ్ళని టోకరా కొడితే ఇచ్చిన 2,000 పింఛన్లన్నీ మళ్ళీ 2 నెలలు కట్ చేస్తే, రైతు బంధు అని చెప్పి ఇవాళకి రైతు భరోసా 1 రూపాయి అయిపోతుంది. మొదటి విడత కేసీఆర్ దాపెట్టిన డబ్బులే ఇచ్చి, 2వ విడతకు వచ్చేసరికి చేతులు లేపిస్తే మాత్రం పైసలు లేవని, 3వ విడత ఇప్పుడు యాసంగిలు వేయమంటే 15 వేయలేం 12 ఇస్తామని చెప్పి, ఆ 12లో కూడా ఎకరా, ఆ తర్వాత ఎకరా, ఆ తర్వాత ఎకరా, 3 ఎకరాల వరకు ఇస్తున్నామని ప్రకటించింది. ఈ 3 ఎకరాలలో ఇచ్చినటువంటి దాంట్లో కూడా మేము 3 ఎకరాల నాటికి ఇచ్చే నాటికి ఎంత భూమి ఉంటుందో దాంట్లో 10 లక్షల ఎకరాలు గాయబ్ చేసింది. లెక్కలతో పాటు ఇచ్చినాను. రైతు బంధు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు కంటే 58,000 పైచీలు కట్టుబడి 9.5 లక్షలు, 9,70,000 ఎకరాలు గాయబ్ చేసేసారు. గాయబ్ అంటే ఏదో వంక పెట్టి, ఏదో సాకు పెట్టి వాడు అనర్హుడు అని చెప్పి తీసిపడేస్తాం. 3 ఎకరాల్లో ఉండేటోడు కూడా అడగలేనా? 10 ఎకరాల పైన ఉన్నోడు ఏ కారణం చేత రాలేదంతా చేసుకున్నాం. ప్రతిదీ మోసం, అడుగడుగున మోసం, అడుగడుగున వంచన.
ఇవి నేను చెప్పినవన్నీ కూడా వాస్తవిక విషయాలు, వాస్తవాల ఆధారాలతో మీద ఆధారపడినటువంటి మాటలే నేను మాట్లాడాను. దీని మీద మాట్లాడమనండి, ఎవరు మాట్లాడతారు? ఈ విషయాల మీద మాట్లాడమని వాళ్ళ రాష్ట్ర మంత్రులు మాట్లాడమని. కాబట్టి 660 నీళ్ళని వాడుకున్నది హక్కు చిన్నగా. ఇప్పటికి వాడుకోవడమే 660 టీఎంసీని వాడుకున్నది ఒక ఆంధ్రప్రదేశ్. సరే వాడుకుంటున్నాం. ఇప్పుడు శ్రీశైలంలోకి వెళ్ళి పోయే నీళ్ళు ఆఫ్టేక్ నుంచి పోతున్నాయి. నాగార్జున సాగర్ కుడికాలోకి వెళ్ళి 10,000 క్యూసెక్లు ప్రతిరోజు పోతాం. 10,000 క్యూసెక్లు ప్రతిరోజు పోతాం. దీన్ని ఆపండి అని చెప్తున్నాం. వాడుకున్నదే ఇప్పటికి ఎక్కువ వాడుకున్నారు. ఇప్పుడు ఎట్లా వాడుకుంటారు? ఇది ఆపండి అని చెప్తున్నాం. ఇది ఆపమనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకున్నారండి? అవతల చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎక్కువ వాడుకున్నాడే నోరు తెచ్చి మాట్లాడుతున్నాం. నేను వాడుకున్నది కరెక్టే, నీళ్ళ నుంచి సముద్రంలో వాడుకున్నా ఏం తప్పుంది అని మాట్లాడుతున్నాడు. మరి ఎండిపోతున్నాయి పంటలు, దీని గురించి మాట్లాడారా? నోరు లేదా? ఆపరా 4 సార్లు నీళ్ళను? ఇంకా అది మేము దీని మీద మాట్లాడుతున్నాం. మాట్లాడతారు. మీరు చేసి ప్రజలకు సాంత్వనపరచండి, ఆ పని చేయండి. ఆ పని చేయమంటే